తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెకలిచ్చేటువంటి రోజు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నా. అందుకు నాందిగా ఈ దగాడి ఏసీలో జరిగినటువంటి అవకతవకలే ఈ తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా పెకలిచ్చడానికి నాంది కాబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. పిహెచ్డి ప్రవేశ పరీక్షల్లో అడ్డంగా కాపీ కొడుతూ దొరికిపోయినటువంటి రవినాయుడికి ఒక శాప్ చైర్మన్ పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న దానికి ఉదాహరణే ఈ దగా డిఎస్సి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ దగా డిఎస్సికి పాల్పడినటువంటి నారా లోకేష్ మాత్రమే కాదు, నారా లోకేష్కి తత్తుగా వ్యవహరించినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసేంతవరకు మనం ఈ పోరాటాలు ఆగవన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినారు, కరుణాకర్ అన్న గారు, అభినయ్ గారు చెప్పినారు, ఏంద్ర కంటిన్యూగా 5 రోజుల కార్యక్రమాన్ని పెట్టినారన్న భావన ఎవరు కూడా అనుకోకుండా మనం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నాం. లక్షలాది మంది నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం పైన మనం గెలమెత్తుతున్నాం అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని నాయకులు మనకి ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకులు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.